బంజారా భవన్ నా సిరిసిల్లలో కూడా లేదు, ఇంకా మీ కొడంగల్లో ఉన్నది. దానికి కారణం నరేందర్ రెడ్డి కృషి, దానికి కారణం ఆయన పట్టుదల. ఆయన ఒక మాట అన్నాడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు, అన్నా మాకు పరిశ్రమలు కూడా తేవాలి అన్నాడు. తప్పకుండా ఆహార శుద్ధి పరిశ్రమలను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కొడంగల్ కూడా తీసుకొచ్చి మీకు ఇక్కడ స్థానికంగా ఉపాధి లభించే ప్రయత్నం కూడా చేస్తాం. నేను మా తమ్ముళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, ఆగం కాకండి, మాటలకే ఊగిపోకండి. ఒకడేమో కుల పిచ్చోడు, ఇంకోడేమో మత పిచ్చోడు. ఒకడు అంటాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు, మా కులానికే పదవులు ఇవ్వండి. ఒక కులానికి ఓట్లేస్తే నాయకుడు అయిపోతాడా? ఒక కులం ఓట్లేస్తే నాయకులు అయిపోతారు ఎవడన్నా? నరేందర్ రెడ్డి అన్న ఏమంటున్నాడు, నాకు ఒక రెడ్లే కాదు, నాకు ఎస్టీలు కావాలి, బీసీలు కావాలి, ఎస్టీలు కావాలి, మైనారిటీలు కావాలి, అందరూ కావాలని నరేందర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, కాదు నాకు ఒకటే కులం కావాలని ఆయన అంటున్నాడు. మరి ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. అందరి వాడుగా ఉండేటోడు కావాలనా, కొందరి వాడుగా సంకుచితంగా చిల్లర మల్లర కులపిచ్చితో మాట్లాడేటోడు కావాలా? ఆలోచన చేయండి. ఇంకొకడేమో మత పిచ్చోడు, ఏమంటాడు ఆయన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మసీదులు దవ్వుదాం, శివాలు వెళ్తే మీ శివాలు వెళ్తే మాయట. ఇందుకా నిన్ను చేసింది ఎంపీ, మసీదులు దవ్వేతందుక? గిదా మనం అనుకునేది? ఈ పార్టీల నుంచి ఆశించేది గిదా? 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం తర్వాత ఒకడు కులపిచ్చి ఇంకోడు మత పిచ్చి లేపుతుంటే మా తమ్ముళ్ళని నేను అడుగుతున్నా, గివిటికే లొంగిపోదామా? కులపిచ్చోళ్ళ మాటలకు, మత పిచ్చోళ్ళ మాటలకు మభ్యపడి ఆగమై వాటికి లోబడి తెలంగాణ ప్రగతి పదంలో దూసుకొని పోతున్న తెలంగాణను పక్కకు నవ్వేటోళ్ళ ముంగట జారిపడేటట్టు చేసుకుందామా? ఆలోచన చేయండి. తవ్వుదాం, ఖచ్చితంగా తవ్వుదాం. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కొడంగల్లోని బీడు భూములు తవ్వుదాం, బంగారం పండిద్దాం. తవ్వుదాం, బీడు భూములు తవ్వి బంగారం పండించే పని చేద్దాం. తవ్వుదాం, కొత్త బడులు కడదాం, వాటికి పునాదులు తవ్వుదాం. కొత్త గుడులు కడదాం, వాటికి పునాదులు తవ్వుదాం. అంతేగాని మసీదులు తవ్వుతాం, మత పిచ్చి లేపుతాం, ఒకరితోనొకటి కొట్లాడేటట్టు చేస్తాం. పిల్లలు మంచిగా చదువుకున్న పిల్లల మధ్యన కూడా కుల పిచ్చి మత గజ్జీ లేపి లేని పంచాయతీలు పెట్టి కావాలని విద్వేషపూరితమైన వాతావరణం సృష్టించి ఆ మంటల్లో సలిగాచుకుంటామంటే ఇది అమాయకపు తెలంగాణ కాదు, ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, ఆగమైపోయే తెలంగాణ కాదు. మా తమ్ముళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా, ఈ మత పిచ్చి నాయకులకి, ఈ కుల పిచ్చి పార్టీలకి తిరుగులేని విధంగా సమాధానం చెప్పే శక్తి తెలంగాణ యువతకే ఉన్నది. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. వీళ్ళందరినీ మన పొలిమేర దాకా తరిమి కొట్టవలసిన బాధ్యత ఉన్నది. కొడంగల్లో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కళ్ళున్న ఏ ఒక్కరికైనా కనబడుతుంది. కళ్ళుండి చూడలేని కబోదులు, కేవలం చూడదలుచుకోలేని దద్దమ్మలు, చాతగాని వాళ్లకు మాత్రమే కనబడదు తప్ప మిగతా వాళ్ళకి అన్ని కూడా కనబడతాయి. అన్న నన్ను అడిగినాడు, అన్న ఇంకా కొన్ని పనులున్నాయి, డిగ్రీ కాలేజ్ కావాలా, ఇంకా కొన్ని పనులున్నాయి, మాకు కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగినాడు. అవన్నీ ఇప్పించే బాధ్యత నాది. ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నారు నరేందర్ రెడ్డి రూపంలో. నరేందర్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది. నరేందర్ రెడ్డిని బ్రహ్మాండంగా బలపరిస్తే మాత్రమే కొడంగల్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. మాటలు మాట్లాడే వాళ్ళతోని, కులపిచ్చి పార్టీలతోని, మత పిచ్చి పార్టీలతోని ఊదుగాలది, పీరు లేవది, వాళ్ళతో ఏమీ కూడా కాదు. దయచేసి వాళ్ళని పట్టించుకోవద్దు. వస్తే సర్కస్కు వింత జంతువులు వస్తే చూడడానికి ఎట్లా పోతామో మీరు కూడా వండి చూడండి. వాళ్ళు హాస్యం బండిస్తే, వినోదం బండిస్తే తప్పకుండా నవ్వుకొని రాండి, నవ్వుకొని మంచిగా చూసి రాండి, అంతేగాని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు ఇచ్చినాం, ఇయ్యక కాదు. ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు, నేను వారిని కూడా ఈ వేదిక ద్వారా కొడంగల్ ద్వారా అడుగుతా ఉన్నా, అయ్యా మోడీ గారు, మీరు మళ్ళీ నిన్నగాక మొన్న హైదరాబాద్కు వచ్చినారు, తెలంగాణకు వచ్చినారు, మళ్ళీ కూడా వస్తున్నారని తెలిసింది. మా ఉమ్మడి పాలమూరు జిల్లా తరపున, మా కొడంగల్ ప్రజల తరపున ఈ వేదికగా నేను అడుగుతా ఉన్నా, పక్కనే ఉన్నది కర్ణాటకలో తుంగభద్ర నది మీద, అక్కడనేమో మీరు అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. 90% కేంద్ర నిధులతోనే ఆ ప్రాజెక్టును కట్టే ప్రయత్నం చేస్తారు. అదే మా ఉమ్మడి పాలమూరు ఏం పాపం చేసింది, మా మహబూబ్ నగర్ జిల్లా ఏం పాపం చేసింది, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు? ఏం ఇక్కడ తెలంగాణలో వెనుకబడతనం లేదా? ఈ మహబూబ్ నగర్ జిల్లా గతంలో వివక్షకు గురి కాలేదా? ఇదే మహబూబ్ నగర్ గడ్డ మీద నువ్వు నీ పార్టీ మాట ఇయ్యలేదా జాతీయ హోదా ఇస్తామని? మరి ఎందుకు ఇయ్యవు, ఏ కారణం చేత ఇయ్యవు అని అడిగితే సమాధానం రాదు. 8 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 8 ఏళ్ళు అయింది. ఏమన్నాడు అన్నాడు మోడీ గారు, యాదికుండాల మా అక్క చెల్లెలందరికీ, భాయియో బహనో మిత్రో,
आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడా లేదా చెప్పరా? అన్నాడా అంటే గట్టిగా నాలా అన్నాడా లేదా? మరి 15 లాख వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జరా. 15 लाख వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేశంలో? ఎవ్వలకు లేదు. 15 लाख దేతూ అన్నాడు. 2 కరోడ్ రోజ్గార్ అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి పిల్లలకు అన్నాడు. కొత్త కొత్త విద్యా సంస్థలు అన్నాడు. ఏదో అన్నాడు నల్లధనం వాపస్ తెస్తా అన్నాడు. ఏదయా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఏవయ్యా ఉద్యోగాలంటే చెప్పడు, ఏదయ్యా మా జాతీయ హోదా అంటే చెప్పడు. కానీ హైదరాబాద్కి వస్తాడట. మనందరం కలిసి మళ్ళా ఆయన పార్టీకి గుద్ది ఓట్లేసి మళ్ళా గెలిపి అన్నట. ఆలోచన చేయండి. ఈ 2 జాతీయ పార్టీలు మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలా. ఏమన్నాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే మోడీ గారు, మా అక్క చెల్లెలకు కష్టమైతున్నది, 400 రూపాయలైంది సిలిండర్, ఈ కేంద్ర ప్రభుత్వానికి శాతనైతే లేదు, దద్దమ్మలు అసమర్థులు అన్నాడు మోడీ గారు. ఎప్పుడు 2012లో. ఇప్పుడు ఎంత అయింది మరి సిలిండరు? ఎంత అయింది సిలిండరు? ఎంత? 1050. మరి 400కే కేంద్ర ప్రభుత్వం సన్నాసి దద్దమ్మ అన్నోని ఇప్పుడు మనం ఏమనాలి మరి? అప్పుడు 400 అప్పుడే దద్దమ్మ అంట్రీ, మరి ఇప్పుడు 1050 అయింది. ఏమనాలి నన్ను? ఏమన్నా అంటే దేశం కోసం ధర్మం కోసం హిందుస్థాన్ పాకిస్తాన్ ముస్లిం హిందూ ఇదే లొల్లి తప్ప అసలు ముచ్చట మాత్రం ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీద చర్చ ఉండదు, పెరుగుతున్న నిరుద్యోగం మీద చర్చ ఉండదు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల మీద చర్చ ఉండదు, తెలంగాణకు చేసిన అన్యాయం మీద చర్చ ఉండదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద చర్చ ఉండదు, పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వడం మీద చర్చ ఉండదు, కృష్ణా జలాలు మహబూబ్ నగర్కి ఇవ్వడంలో శ్రద్ధ అంతకంటే లేదు, ఏది లేదు. కానీ మాకే ఓటేయండి, మమ్మల్నే గెలిపియండి. ఏం చేసినవయ్యా దేశానికి, ఏం చేసినవయ్యా తెలంగాణ కంటే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.